Hello, hi, namaste, namaskaram, assalamu alaikum. How are you all doing today? Welcome back to my channel. I just watched Rao Bahadur starring Satyadev and దీపా థామస్. మూవీ ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ ని కంప్లీట్ గా తీసేసినా కానీ పెద్ద ఫరక్ పడదు. ఇట్స్ ఎ స్లీప్ రైడ్. పడుకోవడానికి వెళ్ళొచ్చు మూవీకి. ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ అవాయిడబుల్. సెకండ్ హాఫ్ కి వచ్చాక మూవీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేసుకున్నందుకో, లేకపోతే ఇన్ జనరల్‌గా అర్థం కాదు గానీ, విల్ బి ఎ బిట్ ఎంగేజ్డ్ ఇన్ సెకండ్ హాఫ్ అనమాట. అది కూడా నాట్ కంప్లీట్‌లీ సెకండ్ హాఫ్ ఆఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ వరకు ఇట్ టేక్స్ ఎ గుడ్ పేస్. కానీ ఫస్ట్ హాఫ్ ఇట్స్ ఎ టఫ్ సెట్ ఇన్ ద థియేటర్స్ అనమాట. కూర్చోవడం చాలా కష్టం అనిపించింది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? కొంచెం విసుగొస్తుంది మూవీ. ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఈజ్ సత్యదేవ్. హీ యాక్టెడ్ వెరీ బ్రిలియంట్లీ యాజ్ యూజువల్. తనతో పాటు తన ఫ్రెండ్ లాగా యాక్ట్ చేసిన తను అండ్ తన వైఫ్ లాగా యాక్ట్ చేసిన ఆమె హీరోయిన్ దీపా థామస్, ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఈజ్ సినిమాటోగ్రఫీ. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సెట్టింగ్స్ చాలా బాగా చేశారు. మూడ్ కి తగ్గట్టుగా సెట్టింగ్స్ ఉన్నాయి. మీకు బ్యాక్గ్రౌండ్ ని చూసి, ఆ థీమ్ ని చూసి ఈ సీన్ మంచిగా ఉంటుందా, ఈ సీన్ సాడ్ సీనా అనేది అర్థమైపోయేలాగా సెటప్ చేశారు. టేకింగ్ చాలా బాగా చేశారు. బట్ పసలేదు. మూవీ స్టోరీలో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ పసలేదు. సినిమా బేసిక్ గా 1960s టు 1980s ఆ ఎరాలో ఉంటుంది. సత్యదేవ్ ఒక జమీందారు, రాహు బహదూరు మీకు తెలిసిన విషయమే. చూసిరు ఆయన మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యి ఇన్సిడెంట్స్ వల్ల ఆయన వియర్డ్ గా యాక్ట్ చేయడము, ఆయన ఊహించుకోవడము, సైకి కొంచెం దెబ్బ తినడము, ఆ ఊహల్లో నుంచి వచ్చిన అనుమానాల వల్ల ఏం చేసిండు, ఇదంతా స్టోరీ. బేసిక్ గా ఆ సత్యదేవ్ క్యారెక్టర్, ఆ రావ్ బహదూర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి మనం కనెక్ట్ కాలేకపోయినాం. నేను కాలేకపోయినా. ఆ క్యారెక్టర్ కి ఒక ఆర్క్ చూపించలేదన్నమాట. డైరెక్ట్లీ క్యారెక్టర్ ఫ్యామిలీని మొత్తం వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు? ఐ డోంట్, నాకు అర్థం కాలే ఎందుకు వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి మొత్తం ప్రపంచంలో వెళ్ళిపోతా, నేను మళ్ళీ రానన్నట్టు అంటాడు. కానీ మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి కళ వస్తుంది, మారిపోతాడు. వర్కౌట్ కాలేనా, అదే చెప్పా ఫస్ట్‌లో. మూవీలో కూర్చోవడం చాలా కష్టం అనిపించింది. సెకండ్ హాఫ్‌లో కూడా మూవీ స్టోరీ అటు సైడ్ తిరిగింది కాబట్టి చూడగలిగాం కొంచెం. లేదు అంటే అది కూడా మూవీ బిస్కిట్ అయిపోయేది. ఈ మూవీ మహేష్ బాబు అండ్ నమ్రత ప్రెజెంట్ చేశారు. ఎందుకు చేశారు? ఏం చూసి చేశారు? ఆన్ పేపర్ ఇది చాలా బావుందేమో, ఐ డోంట్ నో. కానీ వాళ్ళైతే ప్రెజెంట్ చేశారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ గోనా వర్క్ ఫర్ దెమ్. అనదర్ థింగ్, వెంకటేష్ మహా, డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. ఆయన మూవీకి ఏదో చేద్దామని ట్రై చేసిండు. మూవీలో యాక్టింగ్ కూడా చేసిండు. ఆయన ఇంకా మూవీస్ చేయడం ఆపేసి యాక్టింగ్ చేసుకోవడం బెటర్ ఏమో. ఆ సీను, ఆ సినారియో, ఆయన ఉన్నది, ఆ సిచ్యువేషన్ అదంతా కొంచెం అతి అనిపించింది. ఐ మీన్ హీ వాంట్ టు డూ సంథింగ్, హీ వాంట్ టు ప్రెజెంట్ దట్ హీ కెన్ మేక్ దిస్ థింగ్ అనమాట. ఆయన నేను ఇది తీయగలుగుతాను అని చూపించుకోవడానికి సినిమా తీసినట్టు అనిపించింది. కానీ ఫెయిల్డ్ అకార్డింగ్ టు మీ. సినిమాలో స్కోప్ ఉందా మంచిగా తీయడానికి అని నన్ను అడిగితే మేబీ స్టోరీ లైన్ కంప్లీట్ గా చేంజ్ చేయొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్, ఆ థీమ్ అదంతా సెట్ చేసుకొని హారర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ. బట్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్సికలీ సైకి బుల్షిట్. బాలేదు, ఎక్కలేదు, జనాలకి ఎవ్వరికి ఎక్కలేదు. యాక్చువల్లీ ఏదో ట్రై చేశారు. మ్యూజిక్ ఉంది మూవీలో, వేస్ట్. అసలు ఇట్ డిడ్ంట్ యాడ్ ఎనీథింగ్ టు ద మూవీ అనమాట. నాకు మూవీలో మ్యూజిక్ ఎందుకు, పాటలు కూడా ఉన్నాయి కొన్ని. ఆ పాటలైతే నాకు చిరాకొచ్చింది. ఆ డాన్సులు గానీ, ఆ స్టెప్పులు గానీ, ఆ మ్యూజిక్ సెట్టింగ్ గానీ, దే ట్రై టు డూ సంథింగ్ మ్యాన్. ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. ఇట్స్ అన్నెసెసరీ. మూవీ అన్నెసెసరీలీ చాలా లెంతీ ఉంది. చాలా ట్రిమ్ చేసేయొచ్చు. వేస్ట్ ఫస్ట్ హాఫ్‌ని క్లియర్‌గా కట్ చేసేయొచ్చు. ఆయన ఇంకా స్టోరీల మీద కూర్చొని ఇంకొంచెం వర్క్ చేయాల్సిందేమో. స్క్రీన్ ప్లే మీద ఇంకా వర్క్ చేయాల్సిందేమో. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ ఫర్ మీ. నేను ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పోయినా. సత్యదేవ్ కోసమన్నా చూద్దాం ఈ మూవీ అని పెట్టుకొని పోయినా. కానీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. సత్యదేవ్ డిసప్పాయింటెడ్ మీ. ఇంకో సినిమా కూడా రిలీజ్ అయిందంట, నాగబంధం అని. అది దీనికంటే ఘోరంగా ఉందని టాక్. ఇక దానికి నేను పోదలుచుకోలేదు. ఆ రివ్యూ కూడా పెట్టను నేను. వదిలేసిన దాన్ని. ఇట్స్ గాన్. మధ్యలో లేచి వెళ్ళిపోతురని టాక్. అంత సాహసం నేను చేయదలుచుకోలేదు. ఈ మూవీకి మాత్రం వేస్ట్. నెక్స్ట్ మూవీ ఏదైనా ఉంటే చూసి చెప్తా. 'అఖిల్' అన్న సినిమా చూసి 'అఖిల్' అన్న మూవీ లైనన్‌కి రివ్యూ అయితే చెప్తా. అప్పటి వరకు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపిస్తుందో కామెంట్‌లలో పెట్టిర్రు. మీరు చూసుంటే ఎట్లుందో, మీకు నచ్చిందా లేదా అది కామెంట్‌లో పెట్టిర్రు. మీరు చూసి నచ్చకపోతే అది కూడా కామెంట్‌లలో పెట్టిర్రు. మీరేమనుకుంటుర్రో పెట్టండి. మీరేమనుకోవాలనుకుంటున్నారు నన్ను, అది కూడా పెట్టుర్రి. ప్రాబ్లమ్ ఏం లేదు. మాట్లాడుకుందాం మనం. డిస్కస్ చేద్దాం. అది మరి. అప్పటి వరకు ఉంటా మరి.